అటువంటి డైరెక్టర్ విమల్ కృష్ణ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. మీడియా అందరికీ చాలా థ్యాంక్ యూ. ఈరోజు మీరు బిజీగా ఉన్నా సరే వచ్చినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 years గ్యాప్ వచ్చింది, సో కొంచెం మాట్లాడడం అలవాటు తప్పింది. ఇప్పుడు ఇక్కడి నుంచి మేము ప్రమోషన్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మెల్లిగా అలవాటు అవుతుంది నాకు మళ్ళీ. మెయిన్గా ఐ వుడ్ లైక్ టు థ్యాంక్. మీకు మాట్లాడడం తప్పింది అంటే మాకు అనుమానంగానే ఉంది. తెలుస్తుంది ముందు ముందు. సో ఫస్ట్ నేను శ్రవణ్కి థ్యాంక్స్ చెప్పాలి. కరెక్ట్ టైంకి నాకు రాజీవ్ గారిని భరత్ని ఇంట్రడ్యూస్ చేశాడు. అండ్ ఆబ్వియస్లీ మా ప్రొడ్యూసర్స్ అందరికీ థ్యాంక్స్, మిగతా ఉన్న ప్రొడ్యూసర్స్కి. బట్ మెయిన్గా నేను రాజీవ్ గారికి చెప్పాలి. అసలు నాకు ఈ సినిమాకి కంప్లీట్ ఫ్రీడమ్ ఇచ్చారు. ఎటువంటి అనుమానం ఆయన పెట్టుకోలేదు నా మీద. ఇది ఎందుకు ఇట్లుంది, ఇది ఎందుకు ఇలా చేస్తున్నావు అన్న ఒక్క క్వశ్చన్ లేదు అసలు. నువ్వు ఏదనుకుంటున్నావు అది చెయ్యి అన్నారు. సో నాకు ఆ ఫుల్ ఫ్రీడమ్ ఉండడం వల్ల నేను ఈ సినిమా ఇంత ఫాస్ట్గా చేయగలిగాను. ఐ థింక్ వి ఫినిష్డ్ ఇన్ 31 days ఈ సినిమా. వైజాగ్ అండ్ కాశ్మీర్లో షూట్ చేసాం. సో థ్యాంక్ యూ సో మచ్ రాజీవ్ గారు. అండ్ అలాగే భరత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ బిలీవ్ చేసినందుకు. అండ్ ఇందాక అందరూ చెప్తున్నారు ఇది కామెడీ సినిమా, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందని. ఆబ్వియస్లీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, బట్ ఎట్ ది సేమ్ టైం ఇందులో ఏంటంటే కొంచెం మల్టీ జానర్స్ మిక్స్ అయి ఉంటాయి. చిన్న సస్పెన్స్ ఉంటుంది, చిన్న సైకలాజికల్గా ఈ క్యారెక్టర్ ట్రిప్ చేస్తుంటుంది వాడు అనుమానాలతో. సో ఐ థింక్ ఇట్స్ డెఫినెట్లీ గోయింగ్ టు బీ అ ఫన్ రైట్ థియేటర్లో. ఐ హోప్ డీజే టిల్లు మీరు అందరూ ఎలా సపోర్ట్ చేశారు, ఈ సినిమా కూడా నన్ను అలా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నా టీమ్, మెయిన్గా శ్రీచరణ్ ఈ సినిమాకి నాకు బ్యాక్ బోన్గా ఉన్నాడు. వైజాగ్లో మేము చిన్నప్పుడు ఇలా తిరుగుతుంటే మాకు దారి చూపించాడు మా అందరికీ. మళ్ళీ ఇప్పుడు ఈ సినిమాకి మళ్ళీ నాకు దారి చూపించాడు. అరే ఇలా చేయకూడదు, అలా చేయకూడదు అని ఎప్పటి నుంచో చెప్తూ ఉంటాడు అలాగా. సో అలాగే నా డైరెక్షన్ టీమ్ అండ్ ప్రొడక్షన్ టీమ్ కానీ, మా ఆర్ట్ డైరెక్టర్ మూర్తి గారు, మా మెయిన్ ప్రశాంత్ గారు, ఆయన లేకపోయి ఉంటే ఈ సినిమాని ఇంత ఫాస్ట్గా ఫినిష్ చేసేవాళ్ళం కాదు. ఆబ్వియస్లీ ఆయన ప్లానింగ్ చాలా హెల్ప్ అయింది ఈ సినిమాకి. ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే సారీ, బట్ అందరికీ పేరు పేరున థ్యాంక్స్. అండ్ మెయిన్గా ఆబ్వియస్లీ ఈశ్వర్ బ్రో గురించి చెప్పాలి. ఈ సాంగ్కి ఆయన మేము ఎల్లుండి షూట్ చేస్తున్నాం అంటే 2 days ముందు ఆయన కాశ్మీర్ వచ్చి అప్పటికప్పుడు, ఇంకా మేము మాస్టర్తో చేస్తున్నాం అనుకోలేదు, కాశ్మీర్లో అప్పటికప్పుడు డిసైడ్ అయ్యాం షూట్ చేద్దామని. అండ్ ఆయన వెంటనే ఇమీడియట్గా బయలుదేరి ఒక కాన్సెప్ట్తో వచ్చి చాలా ఒక కేయోటిక్ స్కెడ్యూల్లో షూట్ చేశారు ఆయన. అండ్ థ్యాంక్ యూ సో మచ్ బ్రో, అసలు ఎలాంటి స్ట్రెస్ ఇవ్వకుండా మీరు. అండ్ ఆబ్వియస్లీ రాశి గారితో పనిచేయడం నాకు చాలా ఐఎమ్ బ్లెస్డ్ మ్యామ్. నాకు మీ క్యారెక్టర్ చెప్పడానికి వచ్చినప్పుడు ఫుల్ టెన్షన్ ఉండే, అంటే మీరు ఎలాంటి క్వశ్చన్లు వేస్తారా అని ఫుల్ భయం ఉండే. సో థ్యాంక్ యూ సో మచ్ మీరు వెంటనే ఒప్పుకున్నందుకు. అండ్ అలాగే అజయ్ గారు అండ్ బ్రహ్మాజీ గారు, డెఫినెట్గా బ్రహ్మాజీ గారు డీజీటీలో చూశారు. మా ఇద్దరి కాంబినేషన్లో ఇది ఇంకొక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ రాబోతుంది. అండ్ ఆబ్వియస్లీ అజయ్ గారు ఈ సినిమాలో ఆయన మీరు కంప్లీట్ ఒక డిఫరెంట్ లెవెల్లో చూస్తారు ఆయన్ని. ఇట్స్ అ న్యూ క్యారెక్టర్ ఫర్ హిమ్. అండ్ మెరిన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ కన్యా. ఐ థింక్ ఈ కన్యా హీరోయిన్ క్యారెక్టర్ని ఎవరిని పెట్టాలని ఆలోచిస్తున్నప్పుడు తను ఇసుకపట్నం అని చెప్పి ఒక వెబ్ సిరీస్ చేస్తుంది. సో వన్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నా ఫ్రెండ్, సో తను చూపించాడు. దెన్ ఐ థాట్ షీల్ సూట్ ఫర్ కన్యా రోల్. అండ్ ఇమీడియట్గా రాజీవ్ గారు అందరూ ఒప్పుకోవడం అండ్ షీఈ్ ఆన్ బోర్డ్. టెరిఫిక్ పర్ఫార్మెన్స్ మెరిన్. మేము ఎడిట్ చూసాం, రాజీవ్ గారు కూడా చాలా ఇంప్రెస్ అయ్యారు పర్ఫార్మెన్స్కి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ కన్యా. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మా రాగ్. అసలు నేను 100% నేను చెప్తున్నాను, ఈ సినిమా వచ్చిన తర్వాత నీ గురించి అందరూ మాట్లాడుకుంటారు. ఇన్ని రోజులు ఏమైపోయావు అని చెప్పి అనుమానాలు క్రియేట్ అవుతాయి అందరికీ. అంత టెరిఫిక్గా పర్ఫామ్ చేశాడు. నేనే షాక్ అయ్యాను అసలు, అది ఇన్ని రోజులు ఎక్కడున్నాడు ఈ మనిషి అన్న ఫీలింగ్ వచ్చింది. అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ రాగ్. ఎడిట్లో అసలు మేము అలా చూస్తూ ఉండిపోయాం నిన్ను. అందరినీ ఉన్న సీనియర్ యాక్టర్స్ ఉన్నా సరే అందరినీ డామినేట్ చేశాడు అసలు ఆ పర్ఫార్మెన్స్తో. చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది రాగ్ నీకు. ఐ హోప్ ఈ సినిమా తర్వాత నువ్వు పెద్ద స్టార్ అవుతావని నేను అనుకుంటున్నాను నేను. అండ్ ఎవరైనా మర్చిపోయి ఉంటే సారీ, నేను ఎక్కువ టైం వేస్ట్ చేయను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎలాగో ఇక్కడి నుంచి ప్రమోషనల్ యాక్టివిటీస్ నడుస్తాయి కాబట్టి ఇంకా కనిపిస్తూనే ఉంటాం మేమంతా. సో ఇంకా డీటెయిల్గా ఈ సినిమా గురించి నేను చెప్తాను, ఇంకా చాలా చెప్పాల్సిన కూడా ఉన్నాయి అసలు ఈ క్యారెక్టర్ డిజైనింగ్ ఏంటి అన్నది. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ వన్స్ అగైన్ వచ్చినందుకు. ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే ఐఎమ్ రియలీ సారీ, ఎందుకంటే చెప్పాను కదా అలవాటు పోయింది. సో అలా గుర్తు రావట్లేదు నాకు సడన్గా ఎవరు కాదు. విమల్ గారు, సో టిల్లు లాంటి క్రేజీ క్యారెక్టర్ క్రియేట్ చేసినటువంటి విమల్ గారు ఇంత సైలెంట్గా ఇంత సోబర్గా మాట్లాడుతుంటే మాకు కొంచెం అనుమానంగానే ఉంది.
అంటే ఒక సేయింగ్ ఏదో ఉంటుంది కదా, సైలెంట్గా ఉన్న వాళ్ళే చాలా డేంజర్ అని. ఓ అలా వచ్చారా? Yeah. గుడ్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సో ఇప్పుడు మన అనుమాన పక్షి